నమస్తే. ఈ వారపు కార్ అప్డేట్స్కి మీ అందరికీ స్వాగతం. ఈ వారం అప్డేట్స్ గ్లోబల్ ఎన్క్యాప్ టెస్టింగ్ నుండి స్టార్ట్ చేద్దాం. టెస్ట్ చేసిన వాగన్ వర్టస్ మరియు సిస్టర్ కంపెనీ స్కోడా స్లావియా రెండు ఫుల్ 5 స్టార్ ఫర్ అడల్ట్ ఆక్యుపెంట్స్ మరియు చిల్డ్రన్కి కూడా ఫుల్ 5 స్టార్స్ని తెచ్చుకుంది. ఇంకా ఫ్రంట్ క్రాష్ టెస్ట్ మరియు సైడ్ క్రాష్ని ఈ కార్ బేస్ మోడల్లో టెస్ట్ చేశారు. ఇంకా కొంచెం లోడ్ తీసుకోవచ్చు అని చెప్పారు. అలాగే క్రాష్ అయినప్పుడు డ్రైవర్ మరియు ప్యాసింజర్ తల, భుజం మరియు చెస్ట్ అన్నీ అడిక్వేట్ సేఫ్టీలో ఉంది అని చెప్పారు. ఈ కార్ ఫ్రంట్ క్రాష్ టెస్ట్ 62 km/hలో టెస్ట్ చేసినప్పుడు ఈ కార్ షెల్ స్టేబుల్గా ఉంది అని. నెక్స్ట్ అప్డేట్ వచ్చి వాగనర్ వాళ్ళ ఎన్క్యాప్ టెస్టింగ్. ఈ కార్కి అడల్ట్ ఆక్యుపెంట్లో 1 స్టార్ మరియు చిల్డ్రన్కి 0 స్టార్ రేటింగ్ తెచ్చుకుంది. ఈ కార్ ఫ్రంట్ కార్ క్రాష్లో కార్ షెల్ చాలా అన్స్టేబుల్గా ఉంది, ఎక్కువ లోడ్ తీసుకోదు అని రిపోర్ట్ వచ్చింది. ఈ కార్లో అన్ని సీట్స్కి 3 సీట్ బెల్ట్ లేని కారణంగా కొన్ని టెస్ట్ నుండి ఈ కార్ని డిస్క్వాలిఫై చేసేశారు. ఈ అప్డేట్లో మారుతి సుజుకి ఆల్టో K10 గురించి చూద్దాం. K10 రేటింగ్స్ కూడా అంతేమీ బాగోలేదు, కానీ వాగనార్ కన్నా ఎక్కువ రేటింగ్నే తెచ్చుకుంది. ఈ కార్కి అడల్ట్ ఆక్యుపెన్సీలో 2 స్టార్స్ మరియు చైల్డ్ ఆక్యుపెన్సీలో 0 స్టార్స్ వచ్చాయి. నెక్స్ట్ అప్డేట్లో హ్యుండై వాళ్ళ కొత్త SUVని టీస్ చేశారు. ఈ కార్ ఎలా ఉంటుందో చూపించలేదు, కానీ ఒక సబ్ 4 మీటర్ కార్ అని రిలీజ్ చేశారు. కానీ ఈ అప్డేట్లో ఎన్నో నెలలు నుండి చెప్తున్న హ్యుండై సబ్ కాంపాక్ట్ SUVని రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు. ఈ కార్ అప్రాక్సిమేట్గా 3.8 మీటర్ లెంత్లో ఉంటుంది. సో ఈ కార్ హ్యుండైలోనే అతి చిన్న కార్గా సెల్ అవుతుంది. ఈ కార్ టాటా పంచ్ మరియు సిట్రాన్ C3కి కాంపిటీషన్గా రిలీజ్ చేస్తున్నారు. ఇన్ని రోజులుగా మీరు చూస్తున్న ఈ క్యాస్పర్నే ఇండియాలో లాంచ్ చేస్తారు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇదే టైప్లో ఉన్న కొత్త కార్ని రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఈ కార్కి AI3 అనే కోడ్ నేమ్ ఇచ్చి వాళ్ళ స్మాల్ కార్ ప్లాట్ఫామ్ పైన డిజైన్ చేస్తూ ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్ పైననే గ్రాండ్ i10 నియాస్ కూడా ఉండేది. మళ్ళీ ఈ కార్లో 1.2 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ రావచ్చు అని చెప్తున్నారు. అనుకున్నవన్నీ కరెక్ట్గా అయితే అక్టోబర్లో షోరూమ్కి రావచ్చు ఈ కార్. నెక్స్ట్ అప్డేట్ కియా కారెన్స్లో వచ్చిన లగ్జరీ ఓ అనే కొత్త మోడల్. ఈ కార్లో జస్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ మరియు 7 సీట్లో మాత్రమే వస్తుంది. ఈ కార్ని 17 lakhsలో ప్లేస్ చేశారు. ఈ లగ్జరీ ఓ మోడల్ ఇప్పుడు ఉన్న టాప్ 2 మోడల్స్ అయిన లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ మోడల్స్ మధ్యలో వస్తాయి. ఈ లగ్జరీ ఓలో అడిషనల్ ఫీచర్స్ని చూసుకుంటే అవి పానరామిక్ సన్ రూఫ్ మరియు ambient లైటింగ్. ఇంకొన్ని ఫీచర్స్ చూస్తే అవి 10.2 ఇంచ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ మరియు కొత్త లెదర్ సీట్స్. కానీ ప్యాడల్ షిఫ్టర్స్, 8 స్పీకర్ బోస్ సిస్టమ్ మరియు వెంటిలేటెడ్ సీట్స్ కోసం ఇప్పుడు కూడా మీరు టాప్ మోడల్నే కొనాల్సి వస్తుంది. నెక్స్ట్ కార్ అప్డేట్ కియా వాళ్ళ ఆల్ న్యూ కియా EV6 నుండి. ఈ కార్లో 2 కొత్త వేరియంట్స్ని యాడ్ చేశారు. అవే EV6 GT మరియు EV6 GT ఆల్ వీల్ డ్రైవ్ మోడల్. ఈ కార్ని 61 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ కార్ బుకింగ్స్ April 15న ఓపెన్ అవుతుంది. అలాగే ఈ మోడల్ని లాస్ట్ టైం లాగా ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ కార్స్ లాగా అమ్మట్లేదు. ఈసారి ఎన్ని బుకింగ్స్ వస్తే అన్ని కార్స్ని డెలివర్ చేస్తారు. అలాగే ఈ కార్తో పాటు కియాకి ఉన్న ఈవీ డీలర్షిప్స్ని 44 వేరే సిటీస్లో 60 కొత్త అవుట్లెట్స్ని ఓపెన్ చేస్తాము అని కూడా చెప్పారు. నెక్స్ట్ కార్ అప్డేట్లో జర్మన్ లగ్జరీ బ్రాండ్ అయిన మర్సిడీస్ వాళ్ళ ఫేస్ లిఫ్టెడ్ GLSది. ఇప్పుడు ఈ కార్లో కొన్ని మైనర్ డిజైన్ ఎలిమెంట్స్ని చేంజ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ డిజైన్స్ని చూసుకుంటే స్టాండర్డ్ GLS కార్కి ఉన్న గ్రిల్లో 4 హారిజాంటల్ లైన్స్, అలాగే అవన్నీ సిల్వర్ ఫినిష్తో పాటు వస్తాయి. ఇంకా బంపర్ పై ఉన్న ఎయిర్ వెంట్స్ని బ్లాక్ చేశారు. అలాగే బ్యాక్లో ఉన్న టైల్ లైట్ డిలీట్ చేసి కొత్త 3 మాడ్యులర్ టైల్ లైట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా ఇంటీరియర్లో కొత్త బ్రౌన్ లైన్ ట్రిమ్ వస్తుంది. అలాగే పార్కింగ్ ప్యాకేజ్లో కొత్తగా 360 కెమెరాని యాడ్ చేశారు. ఇంకా ఆల్రెడీ ఉన్న ఎంబక్స్ డిస్ప్లే సిస్టమ్కు కొత్త డిజైన్ థీమ్ని సాఫ్ట్వేర్ అప్డేట్ మూలంగా ఇస్తున్నారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్లో వరల్డ్ కార్ అవార్డ్ విన్నర్స్ని చూద్దాం. లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా హ్యుండై కంపెనీలో ఉన్న హ్యుండై అయానిక్ 6 కార్ వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ మరియు వరల్డ్ ఎలక్ట్రిక్ కార్ వెహికల్ అవార్డ్ని పొందింది. ఇంకా వరల్డ్ లగ్జరీ కార్ అవార్డును లూసిడ్ ఎయిర్ తీసుకుంటే వరల్డ్ పర్ఫార్మెన్స్ అవార్డ్ని కియా వాళ్ళ EV6కి ఇచ్చారు.
వరల్డ్ అర్బన్ కార్గా సిట్రాన్ C3 ఉంది. మళ్ళీ వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ని హ్యుండై అయానిక్ C6 వాళ్ళు తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ బైక్స్ గురించి. హార్లీ డేవిడ్సన్ వాళ్ళ కొత్త బైక్ను హీరో మోటోకార్ప్ కంపెనీతో పాటు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఈ బైక్ పాత మోడల్ అయిన XR1200కు చాలా సిమిలర్గా ఉంటుంది. అలాగే ఈ బైక్ ఇండియాలో రిలీజ్ అయితే హార్లీ వాళ్ళ అత్యంత తక్కువ ధరకు దొరికే బైక్ అవ్వచ్చు. ఈ బైక్లో 440cc ఇంజిన్తో పాటు డ్యూయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కూలింగ్ సిస్టంలో ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అలాగే USD ఫోర్క్స్ని యూస్ చేసేలాగా తెలుస్తుంది. ఈ బైక్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చి 2.5 lakh రూపీస్ ఎక్స్ షోరూమ్ ఉండొచ్చు అంటున్నారు. ఇది ఈ వారపు అప్డేట్స్. మీకు ఈ కార్ అప్డేట్స్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వారంలో కలుద్దాం. నమస్తే.